అలనాటి గాయని రావు బాల సరస్వతీ దేవి అనారోగ్యంతో హైదరాబాద్ మణికొండలోని స్వగృహంలో అక్టోబర్ 15వ తేదీ ఉదయం 8 గంటలకు తుది శ్వాస విడిచారు. 1928 ఆగస్టు 29న మద్రాసులో జన్మించిన రావు బాల సరస్వతి గొంతు ఆకాశవాణి సంగీత కార్యక్రమాలతో తెలుగువారికి సుపరిచితం. సినిమాలలో తొలి నేపథ్య గాయనిగాను ఆమె ఎంతో పేరు తెచ్చుకున్నారు. స్వప్నసుందరి, పిచ్చి పుల్లయ్య, పెళ్లి సందడి, శాంతి, సావుకారు, దేవదాసు, లైలా మజ్ను, భాగ్యలక్ష్మి, మంచి మనసుకు మంచి రోజులు తదితర చిత్రాల్లో ఘంటసాల, ఏఎం రాజు, పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి, ఏపీ కోమల లాంటి వారితో కలిసి ఆమె పాటలు పాడారు. రావు బాల సరస్వతి అసలు పేరు సరస్వతి. తల్లిదండ్రుల పేర్లు విశాలాక్షి, కావేటి పార్థసారథి. ఆమె తండ్రి గాయకులు. ప్రధానంగా వీణ, సితారా వాయించేవారు. చెన్నైలో కొంతకాలం ఉండి అనంతరం గుంటూరుకి మారారు. ఆలకూరు సుబ్బయ్య వద్ద బాల సరస్వతి 1939లో కర్ణాటక సంగీతం అభ్యసించారు. ఆ పైన బాల సరస్వతిని ఆమె తండ్రి ముంబై తీసుకెళ్లి హిందుస్థానీ సంగీత ప్రముఖులైన కేల్కర్, సినీ సంగీత దర్శకులు వసంత్ దేశాయ్ వద్ద అభ్యాసం చేయించారు. అలానే మద్రాసులో పిచ్చుమణి అయ్యర్ దగ్గర ఆమె వీణ నేర్చుకున్నారు. సి పుల్లయ్య దర్శకత్వం వహించిన సతీ అనసూయలో రావు బాల సరస్వతి గంగవేషం వేశారు. ఆ యూనిట్లో ఆమె చిన్నపిల్ల. దానికి ఆకుల నరసింహారావు సంగీత దర్శకులు. చిన్నప్పుడు పాటలు పాడ్డానికి వెళ్ళినప్పుడు ఆమెను బేబీ సరస్వతి అని పిలిచేవారు. ఆ తర్వాత బాల సరస్వతి అనడం మొదలుపెట్టారు. అదే చివరకు ఆమె పేరు అయిపోయింది. బాల సరస్వతి సుమారు 12 సినిమాలలో బాలనటిగా కనిపించారు. 1943లో ప్లేబ్యాక్ కొత్తగా వచ్చింది. దానికి ముందు ఎవరి పాటలు వారే పాడుకునేవారు. ఆ సమయంలో భాగ్యలక్ష్మి సినిమాకు మొట్టమొదటిగా ప్లేబ్యాక్ పాడారు బాల సరస్వతి. పెద్దయ్యాక ఆమె తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాష చిత్రాలలో పాటలు పాడారు. ముఖ్యంగా శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, కృష్ణశాస్త్రి రాసిన పాటలను ఆమె ఎక్కువగా పాడారు. కోలంక జమీందారికి చెందిన రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహిపతి సూర్యరావు ఆమెను 1944లో వివాహమాడారు. జమీందారీ కట్టుబాట్ల వల్ల నటిగా సినిమాలో పాల్గొనడం తగ్గించారు. రాను రాను సినీ నేపథ్య గాయనిగా ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఆమె ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ఎన్నో లలిత గీతాలు ఆలపించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ మొదలైన దక్షిణ భారత భాషల్లో సైతం ఎన్నో పాటలు పాడారు. 1974లో విజయ నిర్మల దర్శకత్వం వహించిన సంగం చెక్కిన శిల్పాలు చిత్రంలో ఆమె పాట పాడారు. అదే సమయంలో సి నారాయణరెడ్డి రాసిన మీరా భజన్స్ను గానం చేశారు. అష్టపదులు, తరంగాలు, జావలీలలు, తెలుగు మీరా భజనలు, లలిత గీతాలను సాలూరు హనుమంతరావు, సాలూరి రాజేశ్వరరావు, రమేష్ నాయుడు, బాలాంత్రపు రజనీకాంత్ రావు, పెంట్యాల నాగేశ్వరరావు మొదలైన ప్రముఖ సంగీతకర్తల నిర్దేశకత్వంలో ఆమె పాడగా ఆకాశవాణిలో అవి ప్రసారమయ్యాయి. సాలూరి రాజేశ్వరరావుతో పాడిన ప్రైవేట్ గీతాల ఆల్బమ్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. రామినేని ఫౌండేషన్, అజోవిబో కందాలం ఫౌండేషన్, పాలగుమ్మి విశ్వనాథం స్మారక పురస్కారం ఇలా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను రావు బాల సరస్వతి అందుకున్నారు.